ఉద్యోగరీత్యా లేదా ఏదైనా బిజినెస్ కారణంగా మనం వేరే ప్రాంతాలకు వెళ్ళి నివసించవలసి వచ్చినప్పుడు ముఖ్యంగా అందరూ ఎంచుకునేటువంటి ఏకైక నివాసం అద్దె నివాసం. సో ఇప్పుడు ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వచ్చినా ఇక్కడి నుంచి వేరే బెంగళూరు కానీ ముంబై కానీ ఇతర పట్టణాలకు వెళ్ళినా కూడా ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా పోవడంతో ఇల్లు కొనుక్కోలేం కాబట్టి ప్రస్తుతానికి అక్కడ నివాసం ఉండడం కోసం ఒక ఇంటిని చూసుకోవాలి కాబట్టి అద్దె ఇంటిలోనే కొంతకాలం మూవ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో వారి స్తోమతను బట్టి లేదా చేసేటువంటి పనిని బట్టి ఆయా ప్రాంతాలలో రెంట్ హౌసెస్లో కాలం వెళ్ళదీయడం కామన్గా మనం చూస్తుంటాం. అయితే అద్దె విషయానికి వస్తే ఫెసిలిటీస్ని బట్టి ఒక్కొక్కలా ఉంటాయి అద్దెల యొక్క పరిస్థితులు. మన హైదరాబాద్లో అయితే ఒక్కో ప్రాంతంలో ఒక్కోలాగా ఇంటి అద్దెలు ఉంటాయి. ఖరీదైనటువంటి ప్రాంతాల్లో కాస్త ఎక్కువగా ఉంటాయి. సో కొంత ప్రాంతం కొంత తక్కువైనటువంటి ప్రాంతాల్లో కొంత తక్కువగా ఉంటాయి. అయినప్పటికీ ఒక సింగిల్ బెడ్రూమ్ రెంట్ చూస్తే ఒక 20,000 లేదా ఇంకాస్త సౌకర్యంతో ఉంటే 30,000 వరకు ఉండొచ్చు లాస్ట్గా. కానీ ఓ సింగిల్ బెడ్రూమ్ అద్దె ఏకంగా 1,20,000 రూపాయలు అంటే మీరు నమ్ముతారా? ఖచ్చితంగా మీరు వింటుంది నిజమే. ఒక వ్యక్తి రెంట్ తీసుకున్నటువంటి సింగిల్ బెడ్రూమ్ ఖరీదు అక్షరాల 1,20,000 రూపాయలు. అయితే అది మన సిటీలో కాదు, హైదరాబాద్లో కాదు. ఈ ఫ్లాట్ సౌత్ బాంబేలోని కార్మైకేల్ రోడ్లో ఉంటుంది. ఈ ఫ్లాట్ మరీ అంత లగ్జరీ కాదు, విశాలంగాను కూడా ఉండదు. కానీ దానికి ఫుల్ డిమాండ్ ఉంది. అందులో ఉంటున్న ఒక వ్యక్తి భారీ అద్దె చెల్లిస్తున్నారు. ఇంతకీ ఎవరతను, ఆ ఫ్లాట్ ఎందుకు అంత డిమాండ్ ఉంది అనేటువంటి విషయాన్ని ఒకసారి చూస్తే భారత్లోని అత్యంత ఖరీదైనటువంటి నివాస ప్రాంతాలలో సౌత్ బాంబే కార్మైకేల్ రోడ్డు ఒకటి. ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి వారంతా కూడా అగ్ర రాజకీయ నాయకులు, కొంతమంది సంపన్న వ్యాపారవేత్తలు. ఓ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ కూడా అలాంటి సంపన్నుల కోవకే చెందుతుంది. ఈ యొక్క 1 BHK ఫ్లాట్లో అద్దెకు ఉంటున్నది కుష్ బయానే అనేటువంటి ఒక వ్యక్తి, ఆర్కిటెక్ట్. ఆయన ఓపెన్ హౌస్ అనేటువంటి స్థిరాస్తి సంస్థ సహా వ్యవస్థాపకుడు కూడా. కార్మైకేల్ రోడ్డు ప్రాంతంలో ఉన్న ఈ 1 BHK సాధారణ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ లాంటిది మాత్రం కాదు. ఇది ఒక 700 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. అంటే ముంబైలో సగటు 1 BHK ఫ్లాట్ల కంటే పరిమాణంలో రెండింతలు పెద్దగా ఉంటుంది. పైకప్పు సైతం చాలా ఎత్తులో ఉంటుంది. చేతితో పెయింట్ చేసిన అందమైనటువంటి టైల్ ఫ్లోర్ ఉన్న ఈ ఫ్లాట్ సుమారు 100 ఏళ్ళ నాటిది. సో ఇందులో అద్దెకు ఉంటున్నటువంటి కుష్ బయాని ఆయన చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే పరిసరాల్లో కూడా పచ్చదనం, సహజ కాంతిని అందించేటువంటి విధంగా దీన్ని నిర్మించారు. ఈ ఫ్లాట్లోని బాత్రూమ్ సైతం గ్రీకు సౌందర్యంతో రూపొందించారు. లివింగ్ రూమ్ కంటే కూడా బెడ్రూమ్ పెద్దదిగా ఉండడం మరో విశేషంగా చెప్తున్నారు. ఈ ఫ్లాట్ ముంబైలో గోవా అనుభూతిని అందిస్తుందట. ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్కు నెలకు 1.2 లక్షల అద్దె చెల్లిస్తున్నట్టుగా కుష్ బయాని పేర్కొంటున్నారు. దీంతో ఇప్పటి వరకు 1 BHకు ఇంత రెంట్ అందిస్తున్నటువంటి తొలి వ్యక్తిగా ప్రస్తుతం చర్చకు వచ్చాడు. దేశంలోని ప్రధాన నగరాలలో ఇంటి అద్దెలు లక్షలలో ఉంటాయి. ఆయా నగరాలలో వ్యాపారులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు నివసించేటువంటి ప్రాంతాలు ఖరీదైనవిగా చెబుతుంటారు. లగ్జరీ ఫ్లాట్లు కానీ విశాలంగా ఉంటాయి. సదుపాయాలు సైతం అదే రేంజ్లో ఉంటాయి. అందుకే రెంట్లు సైతం లక్షల్లో ఉంటాయి. కానీ సింగిల్ బెడ్రూమ్ రెంట్ 1,00,000 పైన ఉండడం అయితే ఆశ్చర్యకరమైనటువంటి అంశమే చెప్పొచ్చు. సో ఈ వార్త కాస్త వైరల్ కావడంతో రెంట్కే ఇంత మనీ పెడితే ఇక మంత్లీ ఆయన ఖర్చు ఏ రేంజ్లో ఉంటుందో అనేటువంటి విషయం పైన నెటిజన్లు కూడా ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.